నా పేరు దొనికెన కవిత. నా షాపురం గ్రామ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి, చిన్నలకు పెద్దలకు, నా గ్రామ ప్రజలందరికీ నా పాదాల నమస్కారం, మీ పాదాలకు నా నమస్కారం తెలియజేసుకుంటూ, నేను మన గ్రామానికి ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలబడిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను సర్పంచ్గా గెలిచిన వెంటనే మన గ్రామ అభివృద్ధి తోడ్పాటుకై నేను కృషి చేస్తానని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనకు అధికారం ఉన్నది కాబట్టి మన ఊరు నుండి ఉన్న ఏ సమస్యలు కానీ ఏ పరిష్కారాలు కానీ నేను దగ్గరుండి ప్రతి ఒక్క విషయాన్ని నేను చూసుకొని నా దృష్టికి తెచ్చుకొని ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో నేను అన్ని గ్రామాలలో ముందుండే విధంగా ఆర్థిక స్థితుల నుండి కానీ పనుల విధంగా కానీ ఏ విషయంలోనైనా మన గ్రామం ముందంజలో ఉండాలని నేను సంగెం మండలంలో మొదటి ప్లేస్లో షాపురు ఉండాలని, ఇప్పటికే మన పైలట్ గ్రామం అయింది. మన ఊరు ప్రజలంతా సహాయ సహకారాలతో మన ఊరిని పైలట్ గ్రామంగా చేసుకున్నారు. ఇంకా అభివృద్ధి చెందడానికై నేను చాలా శాయశక్తుల కృషి చేసి మన ఎమ్మెల్యే గారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి సహాయ సహకారాలతో నేను ఏ పని ఉన్నా మన విలేజ్కి సంబంధించిన ఏ పనులు కానీ నేను ఎమ్మెల్యే గారి సారు ఆధ్వర్యంలో తీసుకెళ్ళి నేను రిక్వెస్ట్ చేసుకోనైనా మన ఊరికి కావాల్సిన పనులన్నీ నేను తీసుకురావాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కరూ నాకు మీ ఓటు వేసి నన్ను ఆశీర్వదించి మీ యొక్క ఆడబిడ్డగా, మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దీవించి నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తు నాది బ్యాట్ గుర్తు. మీ అమూల్యమైన ఓటు వేసి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని నేను కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. షాపురం గ్రామ ప్రజలందరికీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ సర్పంచి తరపున, వార్డు సభ్యుల తరపున మీ అందరికీ నిండు నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు సర్పంచ్ గారు అభ్యర్థి చెప్పినట్టుగా, దొనికెన కవిత గారు చెప్పినట్లుగా ఎన్నో విషయాలు చెప్పారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యను పరిష్కరిస్తానని తెలియపరిచారు. అదే రీతిగా ఎందుకు మీరు నమ్మి ఈ యొక్క బ్యాట్ గుర్తుకు కానీ వార్డు సభ్యుల గుర్తులకు కానీ ఓటు వేసి గెలిపిస్తే మన గ్రామ అభివృద్ధి చాలా మెరుగుపడుతుంది. మన గ్రామాన్ని మనమే మన ఓటు యొక్క అధికారాన్ని బట్టి మనము ఓట్లు వేసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని, మన గ్రామ సర్పంచ్ గారిని గెలిపించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. రెండోది ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో పనులు చేసింది. గత 10 సంవత్సరాలు చేయలేని పనులన్నీ కూడా, మరుగుపడిన పనులన్నీ కూడా చేసింది. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఒక్క పేరు కూడా ఎక్కలేని పరిస్థితిలో ప్రతి రేషన్ కార్డు ఇచ్చింది. ఎక్కలేని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చింది. ఫ్రీ బస్ ఇచ్చింది. ఇండ్లు కూడా ఒక్క ఇల్లు రాని పరిస్థితుల్లో ఈరోజు పేద ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇండ్లు ఇస్తూ ఉన్నారు. 5 లక్షలు ఇస్తూ ఉన్నారు. సన్న బియ్యం ప్రతి కుటుంబం తింటూ ఉన్నది. ఈరోజు 10 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వంలో ఒక 0.5% ప్రజలకు అనుభవించవచ్చు. కానీ ఈరోజు 2 ఏళ్లలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి కుటుంబం అనుభవిస్తూ ఉన్నది, తింటూ ఉన్నది, ఆనందంగా పరుస్తున్నాయి. 200 యూనిట్లు ఒక కుటుంబానికి 5 నుండి 10,000 బెనిఫిట్స్ పొంది ఉన్నారు. అవన్నీ గుర్తు చేసుకొని ఇంకా ముందున్న పనులు కూడా చేస్తారని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మన గ్రామంలో ఏ పనైనా కానీ, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా ఏదైనా గుడులు కావచ్చు, ఏదైనా కానీ చేయడానికి మన అభ్యర్థి దొనికెన కవిత గారి యొక్క బ్యాట్ గుర్తుకు ఓటేసి మనం గెలిపించుకొని మన గ్రామాన్ని మన ముందు ఆమెను పెట్టి గెలిపించి మనం అభివృద్ధి చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మా మిస్సెస్ 6వ వార్డు నెంబర్ తాళ్ళపల్లి సరిత గారికి కూడా గ్యాస్ పొయ్యికి ఓటు వేసి మీరందరూ గెలిపించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డ వారి వార్డు మెంబర్ల గుర్తులకు మీరందరూ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి మన యొక్క బలాన్ని ముందు పెట్టి అనేకమైన పనులు మనం చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ, గ్రామ ప్రజలందరూ కూడా నిండు వందనాలు తెలియపరుస్తూ నేను ముగిస్తాను ఈ యొక్క సందేశాన్ని.